మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మరోసారి ఈ విధంగా దేవుని మాటలు వినడానికి వినిపించడానికి కృపించిన దేవునికి మహిమ కలుగునగాక. మన జీవిత పయనంలో చాలాసార్లు కొన్ని కార్యాలు చేస్తాం. మనమేమో కార్యాలు చేస్తూ ఉంటాం. ఆ కార్యాలని పాడు చేయడానికి దుష్టుడు, చెడ్డ మనసు కలిగిన మనుషులు లేపబడతారు. మనం ఒక కార్యం చేస్తామో దాన్ని పాడు చేస్తారు. అంటే మన కార్యం స్థిరంగా ఉండకుండా వాళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు. ఇల్లు కట్టడానికి మొదలు పెడతావు, కానీ వాళ్ళు సరిహద్దుల్లో కానీ పక్కన వాళ్ళు కానీ గొడవలో పడి ఏదో రకంగా నీ కార్యక్రమం పాడు చేయాలి. అంటే నీ సకల ప్రయత్నాల్లో నువ్వు స్థిరంగాను నెమ్మదిగాను నడవడం వాళ్ళు సహించలేరు. వాళ్ళ సంతోషం కొరకు నీ కీడు చేయడానికి కూడా ఇష్టపడతారు. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను ఏ కార్యం చేసినా సఫలమవటం లేదు, నేను ఏ పని మొదలుపెట్టినా అంత వ్యతిరేకత వస్తుంది, నేను ఏది ప్రారంభించినా కొంతకాలం అది నిలవకుండానే అయిపోతుంది, జనాలు పాడు చేయటం కానీ వాతావరణం నష్టం వలన కానీ ఏదో రకంగా జరుగుతూనే ఉంటుందని నిరాశపడడం సహజం. కానీ అట్టి నిరాశపడిన వాళ్ళకి ప్రభు ఒక మాట ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మీతో చెబుతూ ఉన్నాడు. అది నేను చదివి మీకు వినిపించాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, మనం దేవుని ద్వారా దీవింపబడేటట్టుగా ఆయన మార్గాల్లో నడవాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? నీవు కార్యం చేశావు, దాన్ని త్రిప్పాడు, తలకిందలు చేసి పాడు చేశాడు. దేవుడు అంటాడు, నేను కార్యం చేశాను అనుకో, తిప్పేవాడెవడు? అంటే ఈ మాట ద్వారా నీవు కార్యాలలో విఫలమవుతావు. కానీ దేవుడు ఆ కార్యాన్ని చేతితో పట్టుకుని చేస్తే మరి అలాంటప్పుడు నీ కార్యాలు నువ్వు చేసి విఫలమయ్యావు, దేవుని చేతితో జరిగే కార్యాలు సఫలమవుతాయి. మరి ఇప్పుడు దీని పరిష్కారం ఎలా? నువ్వేం చేయాలి అంటే, సహోదరులారా, మీ కార్యాలు ఏమైనా ప్రభువు చేతికి అప్పగించాలి. ఆయన ఉన్నతమైన బాహువు కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన వాడు, చెడిపోయిన జీవితాలను కానీ పట్టణాలను కానీ మరలా బాగు చేయగలిగిన వాడు, పాడైపోయిన కుటుంబాలని మరలా చిగురింప చేయగలిగిన వాడు. అట్టి దేవునికి మొదటగా నీ కార్యాలు అప్పగించగలగాలి. నీ పనులు ఆయనకు అప్పగించాలి. సహజంగా కొన్నిసార్లు కొంతమంది మనుషులను నమ్మలేంగా, అందుకని వాళ్ళకింటి తాళం ఇవ్వం, కొన్నిసార్లు వాళ్ళ చేతికి పైకి ఇవ్వం, కొన్నిసార్లు వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలంటే వెనక ముందు ఆలోచిస్తాం. కానీ ఈరోజు సేవకుడిగా చెబుతున్నా, నీవు ఆరాధన చేసే దేవుడు నమ్మదగిన వాడు, కార్యాలు చేయగలిగిన వాడు. ఎందుకని ఇంతగా నీ గురించి ఆయన బాధ్యత తీసుకుంటాడంటే అదే అధ్యాయంలో ఉంది. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే నేను నిన్ను నిర్మించాను, నువ్వు నా చేతి పనివి. కనుక మనం ఎప్పుడైతే మన చేతి పనుల మీదే మనం ఆధారపడి అపజయం పాలైతే వేదన పడటం ఆపి, నీ చేతి పనినయ్యా, నా కార్యాలు కూడా నువ్వే చేసి పెట్టు అంటూ నీ భారాన్ని ఆయన మీద మోపి, అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా నీవు ఒకవేళ చేతికి అప్పగిస్తే ఏమవుతుంది? వెంటనే ఆయన కార్యం చేస్తాడు. శత్రువు చూస్తాడు, ఎవరు ఈ కార్యం చేసింది? సృష్టికర్త అయిన దేవుడు వీళ్ళ కార్యం చేశాడా? అయితే నా వల్ల కాదు నేను చెప్పడం. కొన్నిసార్లు సరిహద్దుల్లో గొడవలు ఉంటాయిగా, రాయి వేస్తాం, వాళ్ళు తీస్తారు. సరిహద్దుల్లో సమస్యలు ఎక్కువ అవుతాయి, పోరు కోర్టు దాకా వెళుతుంది. కానీ బైబిల్ ఏముందో తెలుసా? నీవు కానీ దేవునికి అప్పగించి ఆయన చేతిలో యథార్థంగా జీవించి నడుస్తూ ఉంటే నీ సరిహద్దుల్లోకి వచ్చి ఆయన నిలబడతాడట. మలాకి గ్రంథంలో రాశాడు, మొదటి అధ్యాయంలో. ఆయన వచ్చి సరిహద్దులో నిలబడ్డాడు అనుకోండి, అసలు ఏ మనిషి ఆయనకు ఎదురుగా నిలబడగలరు? భూమి ఆయనది, ఆకాశం అనేది, సృష్టికర్త ఆయన సరిహద్దు దగ్గర నిలబడితే ఆయనకి పోరు తెలిపేవాళ్ళు ఎవరు? ఆయన మీదకి లేచేవాళ్ళు ఎవరు? ఈ రోజున నీ కార్యాలు నువ్వు చేసుకుంటూ విఫలమవుతున్నావు, ప్రజలు తిరస్కరించబడుతున్నావు, పాడు చేస్తున్నారు, వేదన పడుతున్నావు. గతించిన కాలం చాలు. అది వివాహం కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, ఇల్లు విషయం కానీ, ఆత్మీయ జీవితం కానీ. ప్రభు వైపు తిరిగి చూడు. ప్రభువా, నీ మాటను నేను నమ్ముతున్నానయ్యా, నేను నీ బిడ్డను, దయచేసి నీవు కార్యం చేస్తే ఎవడో తెప్పలేడయ్యా అని ప్రభువుకి అప్పగించు.
నీ పిల్లల వివాహం ఎంతమంది చెడగొట్టినా ఈ రోజు నుంచి అద్భుతం జరగబోతుంది. అంటే నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. ఆయన కార్యం చేస్తే తిప్పేవాడు లేడు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కుటుంబాలను దీవించండి. నీ చేతిని చాపి వారికి మేలు చేయండి. పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, ఆహారం, సమాధానం, సంతోషం, రక్షణ భాగ్యం, అన్నిటికంటే చదువుల్లోనూ, వివాహంలోనూ, ఉద్యోగ విషయాల్లో మేలు చేయండి. చేస్తున్న పని కష్టార్జితం, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. పెద్దలకు ఆరోగ్యం కలగాలి, ఇంట్లో సంతోషం ఉండాలి. ఆ ఇంట్లో సంతానం లేని వారికి సంతానం కలగాలి. బలమైన కార్యాలు జరిగించి రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.